మాట్లాడదాం. మన కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. కోటేశ్వరరావు గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. ప్రభుత్వంతో చర్చలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోందా? అదే జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనుకోవాలా? ఈరోజు యువత పార్లమెంట్ గేటును టచ్ చేసిందంటే ఇది యువత విజృంభణ ఎట్లా ఉంది, ఆ ప్రభంజనం ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో భేటీ కావడం, ఇటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో బయట జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ఎట్లా చూడొచ్చు, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈవెన్ లోపల కూడా ప్రతిపక్షాలు ఇదే డిమాండ్ వ్యక్తం చేస్తున్నాయి. వివిధ దేశాల్లో జరిగినటువంటి ఆందోళనలు, వాటి తీరుతెన్నులు చూసిన తర్వాత మన దేశంలో కూడా గత 3 వారాలుగా దీని గురించి దేశవ్యాప్తమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. వాంఛిత నిరసన ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకాలం ఆయన నిరసనని భగ్నం చేయడానికి కేంద్రం ప్రయత్నించింది తప్ప వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్ల గురించి మాట్లాడటానికి ఒకసారి కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ విధమైనటువంటి సంకేతాలు నిజంగా వెలువడ్డాయో లేదో మనకైతే తెలియదు. ఒకవేళ నిజమే అయినా కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇప్పటికిప్పుడైతే మనం ఏమి చెప్పలేము. నిజానికి పార్లమెంట్ సమావేశాలకు ముందే కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీకి ఒక అవకాశం వచ్చింది. ఏమిటి అవకాశం అంటే, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుపుతారు అనేటువంటి వార్తల్ని వాళ్లే మీడియాకి లీక్ చేశారు. దానిలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ని ఏదో పార్టీ బాధ్యతలను మరొక పేరుతోటో గౌరవప్రదంగా తప్పించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చుండేది కాదు. కానీ ప్రభుత్వం ప్రతిష్టకు పోయి ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడటానికి కంటే సిజేపీ లేవనెత్తినటువంటి డిమాండ్ని కనుక అంగీకరించేట్లయితే అనేక కొత్త డిమాండ్లు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ధర్మేంద్ర ప్రధాన సమస్య కాదు, సిజేపీ లేదా యువత నుంచి మరికొన్ని కొత్త డిమాండ్లు పుట్టుకురాకుండా ఉండేందుకు మొగ్గలోనే అణిచివేయాలి అనేటువంటి ఒక నిరంకుశపూరితమైనటువంటి ధోరణిని కేంద్ర ప్రభుత్వం అనుసరించింది. దాని పరిణామాలు, పర్యవసానమే ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉదంతాలు అనేది మనం చెప్పచ్చు. సార్, మీరు 2 అంశాలు అన్నారు. ఒకటి, ఇది మొగ్గలోనే అణిచివేయాలనుకుంటే అది మొగ్గ కాస్త ఈరోజు మానయ్య కూర్చుంది. సో ఒక అవకాశం వచ్చింది, అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు అంటే ప్రతిష్టకు పోయిందన్న మాట కూడా ఇంకొకటి మీరు అన్నారు. సో ఇప్పుడు ప్రతిష్టకు పోతే పరుభంగం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా యువత మొత్తం రోడ్ల మీకు వస్తున్నారు. ఈవెన్ బీహార్ అసెంబ్లీ బయట కూడా ఇవే నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. నిన్న హైదరాబాద్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. రేపొద్దున యువత గనక ఒక సమూహంగా ఏర్పడితే ఇది ప్రభుత్వానికి, ఆ ప్రతిష్టకు కూడా భారీ ఎదురు దెబ్బని చెప్పాలి. అప్రతిహతంగా గెలుస్తూ వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇప్పటికైనా ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్లా బయటికి చెప్పేటువంటి ఛాన్స్ ఉంది? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో గనుక వ్యవహరిస్తే నిర్ణయం తీసుకోవచ్చు. ఇవాళ ఢిల్లీలో ఇప్పటి వరకు ఏమీ అవాంఛనీయ పరిణామాలు జరగలేదు. ఒకవేళ అలాంటి పరిణామాలు కనుక ఏమైనా చోటు చేసుకుంటే రేపటి నుంచి యావత్ దేశం కూడా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పర్యవసానాలకు దారితీస్తుందో చెప్పలేనటువంటి స్థితి. ఎందుకంటే యువతలో గూడు కట్టుకున్న ఉన్నటువంటి ఒక అసంతృప్తిని ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా లేకపోతే సిజేపీ ద్వారా వ్యక్తమైంది అనేటువంటిది మనం గత కొద్ది రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. అది మరింత మిలిటెన్సీ రూపం కనుక తీసుకునేట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి మర్యాదగా పార్లమెంట్లో ప్రకటన చేస్తే ఇప్పటికీ సమయం మించిపోలేదు. అందువల్ల అటువంటి మరి రాజనీతిజ్ఞత అనండి, లేకపోతే సమయస్ఫూర్తి అనండి, మరి నరేంద్ర మోడీ సర్కారు ప్రదర్శిస్తుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు లోపల
సిజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు కావచ్చు, సిజేపీతో నిమిత్తం లేకుండానే డిమాండ్ చేస్తున్నటువంటి అన్ని పార్టీలు ఉన్నాయి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర అంశాల గురించి. అందువలన ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలన్నా లేదా బయట వీధుల్లో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగకుండా ఉండాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వము తన మొండిపట్టు వీడి ప్రతిష్టకు పోకుండా దీన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కేంద్రం ఎట్లా దీన్ని సొల్యూషన్ తీసుకొస్తుంది? ఒకవేళ కేంద్రం గనక ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పినా, ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా రాజీనామా చేసినా ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా గతంలోనే మొన్న డిలిమిటేషన్ బిల్లు టైంలో కూడా ప్రతిపక్షాలే గెలిచాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయింది, మోడీ ఓడిపోయారు అన్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అండ్ ఢిల్లీ మీద తమిళనాడు గెలిచింది అన్నటువంటి చర్చ కూడా జరిగింది. అట్లాంటి మాటలు కూడా రాకుండా, ప్రతిపక్షం గెలిచింది అనకుండా, సో ఎట్లాంటి మార్గంలో దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు శ్రీకాంత్ గారు, మనం ఇంకొంచెం ముందుకెళ్ళేట్లయితే, మొన్నటి కంటే ఇంకొంచెం ముందుకెళ్ళేట్లయితే 3 సాగు చట్టాలు తీసుకొచ్చి రైతాంగ ఆగ్రహానికి గురయ్యి ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేసి రైతు ఉద్యమం, అనేక అవును. మంది మరణాలకు కారకులైనటువంటి ఏడాది తర్వాత నరేంద్ర మోడీ సర్కారు దేశ ప్రజలకి క్షమాపణలు చెప్తూ వాటిని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. మరి దాంతో పోలిస్తే ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారం మరి చిన్న విషయమే నా అభిప్రాయం ప్రకారం. అయినా కానీ ఎందుకని అంత పట్టుదల? ఇది సమస్య. అందుకని చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యము. రెండోది, నేను ముందే చెప్పినట్టుగా ఈ డిమాండ్ కనుక తలొక్కేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో అనేక సమస్యల మీద ఇలాంటి డిమాండ్లు తీవ్ర రూపం దాలిస్తే ఎంతమందిని చేత రాజీనామాలు చేయించాల్సి వస్తుంది, ఏమి చేయాలి అనేటువంటి ఆందోళన బీజేపీలో ఉన్నది.